సరికొత్త ఉత్పత్తులను ప్రారంభిస్తున్నామని అన్నారు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు. 6 దశాబ్దాలుగా పాడి రైతుల పక్షాన ఉంటూ పాల ఉత్పత్తులతో పాటు ఫ్లేవర్ మిల్క్ ఉత్పత్తులను ప్రారంభించామని తెలిపారు. సేవాభావంతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యులు పనిచేస్తున్నారంటున్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులతో మా విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. మిల్క్ యూనియన్ సరికొత్త ప్రొడక్ట్స్ తో ఇప్పుడు ముందుకు వచ్చింది. అయితే ఏ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణా మిల్క్ యూనిట్ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సరికొత్త రీతిలో కొత్త ప్రొడక్ట్స్ని తీసుకొచ్చారు. ఏ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు? ఉన్నదగ్గ గాజు సీసాలు వేసవిని ఆలోచించి 6 దశాబ్దాలుగా విజయ అనేది వినియోగదారుడి యొక్క నమ్మకం. ఆ దాంట్లో భాగాన్ని వేసవిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారుడి యొక్క కోరిక మేరకు ఇవాళ పెట్ బాటిల్స్ మొన్నటిదాకా సీసాల్లో ఉన్నటువంటి బాదం పాలని 7 రకాలైనటువంటి కాఫీ, బాదం, వీటన్నిటి పిస్తా, వీటన్నిటిని 7 రకాలైనటువంటి ఫ్లేవర్స్తో పెట్ బాటిల్స్లో ఆ రకాలైనటువంటి డ్రింక్స్ అందజేయటం. అలాగే ఇవాళ విజయ గోల్డ్ అనేది ఎప్పుడు 6 దశాబ్దాలుగా ఫేమస్ పాలు. ఆ పాలల్లో వెన్నపూస తీసుకుని మహిళలు వెన్నపూస వాడుకుంటూ ఉంటారు. ఇవాళ పెరుగులో కూడా ఆ రకమైనటువంటి ఫ్లేవర్ ఇవ్వాలి. మేగడ జుర్రుకు తాగితే చేతికి ఎన్నపూస అంటాలి, ఆ తృప్తి ఉండాలి వినియోగదారుడికి అనే ఉద్దేశంతోనే హై ఫ్యాట్తో మేము ఇవాళ పెరుగును కూడా లాంచ్ చేయటం. అంటే వినియోగదారుని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఇవాళ యుద్ధం వచ్చింది, రోజుకు 6-7 లక్షల రూపాయలు ఎన్ని మీద భారం పడుతుంది. ఫిలువు, గ్రాన్యువల్స్, పెట్రోలియం బై ప్రొడక్ట్స్ పెరగడం వలన అయినా వినియోగదారుడికి ఎక్కడా భారం పెద్దగా పడకుండా ఇవాళ రైతుకి 85 రూపాయలు రేటు ఇచ్చి 4 నెలలకు ఒకసారి ఈ లాభాలని 10% బోనస్ రూపాయలు ఇస్తూ ఉన్నాం. అంటే గ్రామాల్లో ఇవాళ పౌష్టికమైనటువంటి పాల పెరుగుదలలో రైతు ముఖ్యంగా ఆలోచించి కనుక ప్రయాణం చేయకపోతే, ఆ రైతుల పాల ఉత్పత్తిని కనుక పెంపే కార్యక్రమం చేయకపోతే వినియోగదారుడికి సరైన ప్రొడక్ట్స్ అందజేయలేమనే ఉద్దేశంతో మేము 100 రకాలైనటువంటి పరీక్షలు చేసి మేము వినియోగదారుడికి అందజేస్తూ ఉన్నాం. 6 దశాబ్దాలుగా చిన్న రిమార్క్ లేకుండా తెల్లవారుజామున 5 గంటలకి ఆ వినియోగదారుడి ఇంట్లో కావాల్సినటువంటి ప్రొడక్ట్ వెళ్తూ ఉందంటే దానికి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానికి మేము చేసేటువంటి పరీక్షల అనంతరం వచ్చిన ప్రొడక్ట్సే దానికి కారణం. సార్ ఒకటే చెప్పండి, మీరు చైర్మన్గా అయిన తర్వాత చాలా వరకు కొత్త ప్రొడక్ట్స్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ పబ్లిక్లో తీసుకెళ్తున్న నేపథ్యంలో మీ మార్క్ కృష్ణా మిల్క్ యూనిట్ మీద ఎంతవరకు ప్రభావం ఖచ్చితంగా ఉండే ఉంటుంది? ఈ ప్రభావం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? వ్యక్తులు శాశ్వతం కాదు. 6 దశాబ్దాల క్రితం కాకాని వెంకటరత్నం గారు, కురియన్ గారు, నందమూరి తారక రామారావు గారు, మహానుభావులు చాలామంది ఈ యూనియన్ ప్రారంభానికి, దీని ఆరంభానికి పాటుపడ్డారు. వ్యక్తులు మారుతూ ఉంటారు. వినియోగదారుడు, రైతు ముఖ్యం. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణం చేసే భాగంగా మేమున్నాం. ఇవాళ 3 కోట్ల రూపాయలు పైగా మిషనరీ పెట్టి పెట్ బాటిల్స్ తీసుకురావచ్చాం. అంటే వినియోగదారుడికి కావలసినటువంటి కార్యక్రమాల్లో గాజు సీసాల్లో పట్టుకెళ్తాం. ఎన్ని ఇబ్బంది ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇంకా దేశంలో, ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను వినియోగదారుడికి తీసుకెళ్ళి మేము కూడా భవిష్యత్తులో ఏ రకంగా వ్యాపారాన్ని పెంచాలి, ఒక పోటీదారుడితో ఏ రకంగా మేము వ్యాపారం చేసేటప్పుడు పోటీదారుడితో పోటీగా ఉండాలి, ఏ రకమైనటువంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని అభివృద్ధి చేయాలనే భాగంగానే వాళ్ళు పెట్ బాటిల్స్లో ఇవాళ డ్రింక్స్ తేవటం, కరుడు తేవటం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఆ రకంగా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ పెంచడానికి కూడా మేమందరం కూడా సమిష్టిగా కలిసి ప్రయాణం చేస్తామని చెబుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఫ్లేవర్ మిల్క్కి సంబంధించి ఈరోజు సుమారుగా 6 రకాల ఫ్లేవర్ మిల్క్స్ని ఓపెన్ చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా మిల్క్కి సంబంధించి ఎటువంటిది అయినా సరే ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాము. కొంత ఇబ్బందులు పడుతున్నా సరే ఖచ్చితంగా ప్రజల కోసం ఖచ్చితంగా మంచి పాలు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో రైతుల దగ్గర నుంచి ప్రతి పాల చుక్కను ప్రజలకు అందించేందుకు ప్రయత్నం చేస్తాము అనేది కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ నుండి.